ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంప్రదాయేతర రాజకీయాల ద్వారా పవన్ కళ్యాణ్ ఒక అపూర్వ ఘట్టానికి ఆద్యుడయ్యాడు. భిన్న ధృవాలుగా ఉన్న సామాజిక శక్తుల్ని ఒక్కతాటి మీదికి తెచ్చి కొత్త రాజకీయాలకు తెరలేపాడు. ఆవేశాలు, ఉద్వేగాల కంటే రాజకీయాల్లో ఆచరణాత్మకమైన అడుగులు ఎంత ముఖ్యమో నిరూపించాడు. తాను సీఎం కావాలని ఉరకలేసే అనుచరుల్ని శాంతపరిచి అధికారం వైపు అడుగులు ఎంత సహనంతో వెయ్యాలో తెలియచెప్పాడు. తగ్గడం ద్వారా ఎంత పెరగచ్చో చూపించాడు. విడిపోయి పడిపోతున్న అనేక వర్గాలకి కొత్త ఆశలు, ఆలోచనలు కలిగించాడు. 2014 నుంచి జనసేన రాజకీయాల్ని గమనిస్తే మూడో ప్రత్యామ్నాయం నిర్మాణానికి ఎంతో సహనం, ఓపిక, వ్యూహాలు, ప్రతివ్యూహాలు అవసరమని పవన్ కళ్యాణ్ గమనం తెలియచేస్తోంది. నిత్య అవమానాలు, వ్యక్తిత్వ హననాలు, పొంచి ఉన్న ప్రమాదాలు తట్టుకోలేక పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి వైదొలుగుతాడేమోనని ఒక దశలో వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇక్కడే పవన్ కళ్యాణ్ పట్టుదల, మొండితనం, ధైర్యం, వ్యూహాలు అర్థమవుతాయి. ప్రతికూల పరిస్థితుల్లో దూకుడుగా కాకుండా 4 అడుగులు ముందుకి 2 అడుగులు వెనక్కి అనే ధోరణిలో ఆయన రాజకీయాలు కనిపిస్తాయి. గమ్యాన్ని ఒకే రోజులో చేరుకోవాలని అత్యాశతో పరుగెత్తి కింద పడటం కంటే ఆలస్యమైన పరిమిత వనరులతో సహనంతో నడుచుకుంటూ గమ్యం చేరడం ముఖ్యమనే విధానం ఆయన పాలిటిక్స్లో కనిపిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకుని దీర్ఘకాలం కొనసాగాలంటే ఇదే సరైన పద్ధతి అని ఆయన గుర్తించినట్టు అర్థమవుతుంది. ప్రత్యర్థుల నుంచి తప్పించుకునే వేగాన్ని తమ పార్టీ సాధించే వరకు ఈ పద్ధతిని అనుసరించేలా జనసేన నాయకుని వ్యూహరచన కనిపిస్తుంది. అన్నింటికీ మించి రాష్ట్రానికి ఈ దశలో సంకీర్ణ రాజకీయాల అవసరాన్ని గుర్తించడం, ప్రోత్సహించడం పవన్ కళ్యాణ్ దార్శనికతకు అర్థం పడుతుంది. రాజకీయ లేదా సామాజిక సంకీర్ణాలు దేశానికి కొత్త కాదు. సోషల్ ఇంజనీరింగ్ పాలిటిక్స్ దశాబ్దాలుగా నడుస్తూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ద్వారా 30 ఏళ్లకి పైగా అధికారంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నాయకులు కేంద్రంలో ఆ పార్టీని నడుపుతున్న బ్రాహ్మణ సామాజిక వర్గంతో కలిసి నడిచారు. తెలుగుదేశం ఏర్పడే వరకు కమ్మ సామాజిక వర్గ నాయకులు కూడా ఢిల్లీలో కమ్యూనిస్టు పార్టీని నడుపుతున్న బ్రాహ్మణ వర్గం నాయకులతోనే కలిసే నడిచారు. ఇవన్నీ ఒక రకమైన పొత్తు రాజకీయాలే. ఉత్తరప్రదేశ్లో కన్షీరాం రాజకీయ సంకీర్ణాలతోనే మాయావతిని 3 సార్లు ముఖ్యమంత్రిని చేశాడు. మాయావతి 2007లో సొంతంగా విజయం సాధించినప్పుడు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గంతో బహిరంగ పొత్తు పెట్టుకున్న విషయం మర్చిపోకూడదు. ఇది రాజకీయాల కోసం ఏర్పడిన సామాజిక సంకీర్ణమే. ప్రజాస్వామ్య విజయానికి సామాజిక, రాజకీయ సంకీర్ణాలు అవసరమని అంబేద్కర్ 1951లోని తన ప్రతిష్టాత్మక లక్నో ఉపన్యాసంలో చెప్పడం గమనార్హం. ఇది ఏ సామాజిక వర్గానికైనా, రాజకీయ పార్టీకైనా వర్తిస్తుంది. గతంలో జనసంఘ్, కమ్యూనిస్టులు కూడా కలిసి రాజకీయాలు చేశారు. నేపాల్లో మావోయిస్టులు, ప్రజాస్వామ్యవాదులు కలిసి పాలించారు. రూపం ఏదైనా నీటి రాజకీయాలకి పొత్తు కేంద్ర బిందువైందని గుర్తించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క కులం కాని, రాజకీయ పార్టీ కాని ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువ. ఒకవేళ వచ్చినా ఎక్కువ కాలం మనలేవు. చివరికి సంకీర్ణ రాజకీయాలే ఆశ్రయించాల్సి వస్తుంది. అందుకే రాజకీయ, కుల సంబంధాల్ని తెగే వరకు లాగడం సామరస్య మనుగడకి ప్రమాదకరం. శాశ్వతంగా కత్తులు దూసుకునే వర్గాల్ని కూడా కలిపి నడిపించగల సత్తా సంకీర్ణ రాజకీయాలకి ఉంది. ఈ సత్యం గుర్తించని ఏ కులమైనా, రాజకీయ పార్టీ అయినా రాజ్యాధికారంలో భాగం పంచుకోలేవు. కులాల కుంపట్లతో, ఆర్థిక అసమానతలతో నిత్యం నిప్పుల కొలిమిలా మండుతూ ఉండే ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన కులాలు ప్రాతినిధ్యం వహించే 2 పార్టీలకి తప్ప మూడో పార్టీకి చోటు లేదు. ఈ నేపథ్యంలోనే మూడో ప్రత్యామ్నాయం కోసం గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా అవి విజయవంతం కాలేదు. ఆ క్రమంలోని జనసేన కూడా తెరమరుగవుతుందని భావించారు. కానీ తన శక్తినంతా కూడగట్టుకుని వ్యూహ ప్రతివ్యూహాలతో 15 సంవత్సరాలు పార్టీని బతికించుకొని పరిశీలకుల్ని ఆశ్చర్యపరిచాడు పవన్ కళ్యాణ్. అధికారాన్ని సాధించడానికి ఉన్న అనేక ప్రత్యామ్నాయాల్లో వ్యక్తి ఆకర్షణ ఒక ప్రధాన ప్రత్యామ్నాయం అన్నాడు మ్యాక్స్ వెబర్ అనే పాలనా శాస్త్ర పండితుడు. కానీ పవన్ కళ్యాణ్ సొంత రాజకీయాల్ని మొదలుపెట్టే నాటికి సమాజం సంక్లిష్టమైంది. డబ్బు, కులంతో పాటు మీడియా, సోషల్ మీడియాలు వచ్చాయి. వ్యక్తిత్వ హనన రాజకీయాలు పెరిగిపోయాయి. ఏ కోణంలో చూసినా మూడో పార్టీ బతికి బట్టగట్టలేని పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్కి అపారమైన వ్యక్తిగత ఆకర్షణ, ప్రజలతో ఎమోషనల్ కనెక్టివిటీ తప్ప మిగతా మార్గాలు లేవు. చుట్టూ 1 అడుగు ముందుకు వేస్తే 7 అడుగులు వెనక్కి లాగే రాజకీయ వాతావరణం మధ్య
శత్రు శిబిరాలుగా విడిపోయిన కుల సమాజంలో ఆయన రాజకీయాలు కత్తి మీద సాముని తలపిస్తాయి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు తన వృత్తిని కొనసాగిస్తూ మరోవైపు చాప కింద నీరులా ఎదుటి వాళ్లకి కన్ను కుట్టని విధంగా తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. మన రాష్ట్రంలో రాజకీయ న్యాయం అందరికీ దక్కాలంటే ఈ దశలో పొత్తు రాజకీయాలు తప్పవనే వాస్తవిక పరిస్థితిని పవన్ కళ్యాణ్ బలంగా గుర్తించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో పవన్ ఒక్క సీటు కూడా పోటీ చేయకపోవడం అపరిపక్వతగా వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ దూరదృష్టితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పోటీ చేయకుండానే ఈ పొత్తులో భాగమై పవన్ కళ్యాణ్ గతంతో సంబంధం లేని ఒక సరికొత్త రాజకీయ నాయకునిగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అరకొర సీట్లకి ఆశపడని ఒక నైతిక రాజకీయ శక్తిగా తనను తాను ప్రెజెంట్ చేసుకోగలిగాడు. పోటీ చేసి పొందే పేరు కంటే 10 రెట్లు ఎక్కువ గౌరవాన్ని పోటీ చేయకపోవటం ద్వారా ఆయన పొందాడు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగినట్టు కనిపించినప్పటికీ పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగానే జరిగినట్టు అర్థమవుతుంది. ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో పోటీ చేయకపోవటం పవన్ కళ్యాణ్ రాజకీయ చతురతకి, పరిపక్వతకి నిదర్శనం. కేవలం 5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచిన ఆనాటి కూటమిలో పవన్ కళ్యాణ్ లేకపోతే ఓటమి చూడాల్సి వచ్చేదని మేధావుల వ్యాఖ్యానాలు గుర్తు తెచ్చుకోవాలి. ఆ విధంగా నాటి కూటమి విజయానికి పనిచేసి ఆయన చర్చ మొత్తాన్ని తన వైపు తిప్పుకోగలిగాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రధాన స్రవంతిలో విస్మరించలేని శక్తిగా ఎదగటానికి ఎన్నో అవకాశాల్ని వదులుకున్నాడు. ఇటీవలి ఎన్నికల్లో కూడా అనేక మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు మొదట తెలుగుదేశంతో పొత్తుని వ్యతిరేకించారు. పదే పదే గత గాయాల్ని ఆయనకు గుర్తు చేశారు. పొత్తు నష్టమని అన్నారు. తర్వాత 50 సీట్లకి తగ్గితే కష్టమన్నారు. చివరి క్షణం వరకు పొత్తు వద్దని ఆయన మీద పెద్ద ఒత్తిడి పెట్టారు. పవన్ కళ్యాణ్ మాత్రం వ్యూహం తనకి వదిలేయమన్నాడు. తన వ్యూహం ప్రకారమే అడుగులు వేశాడు. 2 వైపుల్ని బ్యాలెన్స్ చేయడానికి నిద్ర లేకుండా పనిచేశాడు. ఒక కొత్త సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. తన మద్దతుదారులకి బలహీనమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులున్నప్పటికీ తన వ్యక్తిత్వమే పెట్టుబడిగా రాజకీయాలు చేసిన అరుదైన నాయకుడు పవన్ కళ్యాణ్. అందరూ అసాధ్యం అనుకున్నప్పటికీ ఆయన మాత్రం ఈ విజయాన్ని ముందే పసికట్టాడు. ప్రచారంలోనూ కొత్త పోకడలు చూపించాడు. నిప్పులు కురిపించాడు. తన ఆవేశంతో అన్ని వర్గాల ప్రజలకి దగ్గరయ్యాడు. ప్రభావితం చేశాడు. రాష్ట్రం కనీవిని ఎరుగని విజయాన్ని చూసింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న సమూహాలన్నిటికీ ఒక కొత్త మార్గాన్ని చూపించాయి.